ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీద సస్పెన్షన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మీద సస్పెన్షన్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సిద్ధం అవుతుందా? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో. ఏ వ్యాఖ్యలు? కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కోర్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కోర్టులు ఉన్నారు అనేటువంటి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరిని ఉద్దేశం చేశారు? రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు కోర్టులాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి సెన్స్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు మనుషుల్ని ఉద్దేశించన్నారా, లేదంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారినే ఉద్దేశించన్నారా? ఆయన చేసినటువంటి కామెంటు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి అనుచరుల గురించే చేసినట్టు కాంగ్రెస్ పార్టీలో సీరియస్ చర్చ జరుగుతుంది. ఆయన అన్నదేంటి? కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కోర్టులు ఉన్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే ఎవరున్నారు? కాంగ్రెస్లోకి వెళ్ళింది ఎవరు? రేవంత్ రెడ్డి గారితో పాటు టీం వెళ్ళారు, వాళ్లే కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంకెవరున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులు ఉన్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి తోటి వెళ్ళినటువంటి లీడర్స్ గురించి ఆయన ప్రస్తావించారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి అనుచరుల గురించి ఆయన మాట్లాడి ఉంటారనేది అక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎవరికైనా అర్థమయ్యేటువంటి మాట అది. అంటే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన ఏమన్నారు? కోర్టులు ఉన్నారు, వాళ్ళతోటి జాగ్రత్త అని. ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఉన్నారు, అక్కడ కీలక పోస్టులో ఉన్నారు. కొంతమంది నామినేటెడ్ పోస్టుల కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకు అని అంటే, తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారితో వెళ్ళినటువంటి వాళ్ళు న్యూ జనరేషన్ యువత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది. కొత్త జనరేషన్ రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంది ఎవరు? ఆల్మోస్ట్ ఎక్కువగా సీనియర్ మోస్ట్లు ఉన్నారు. వాళ్ళ వయసు అయిపోయింది, 75 సంవత్సరాల పైన అయిపోయింది. 70-75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు నాకు మినిస్ట్రీ కావాలి, లేదంటే నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడుగుతున్నారు. సో కాబట్టి ఎంతకాలం వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మోస్తుంది? అధిష్టానం కూడా చాలా క్లియర్గా చెప్పింది కదా, కొత్త జనరేషన్ రావాలని. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు కదా, కొత్త టీం రావాలి, కొత్త జనరేషన్ రావాలి, 55 బిలో వాళ్ళు కావాలి నాకు అని చెప్తున్నారు కదా ఆయన కూడా. సో కాబట్టి ఆ దిశగా ఆలోచించినప్పుడు రేవంత్ రెడ్డి గారి టీము కొంచెం స్పీడ్గానే కాంగ్రెస్ పార్టీలో వెళ్తుంది. దాన్ని రేవంత్ రెడ్డి గారి టీం అనాలి, కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టులు అని చెప్పి అనకూడదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వెళ్ళినప్పటికీ కూడా పీసీసీ అధ్యక్షుడిగా చేశారు కదా. పీసీసీ అధ్యక్షుడిగా చేసి పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లారు కదా. బీఆర్ఎస్ పార్టీ లాంటి బలమైనటువంటి పార్టీని ఆర్థికంగా మర్రి ఓడలు దిగినటువంటి పార్టీని ఆర్థికంగా కూల్చేసాడు కదా. కేసీఆర్ గారు లాంటి లీడర్ని ఓడించి ఫామ్ హౌస్కి పరిమితం చేశాడు కదా. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషే కదా అది. రేవంత్ రెడ్డి గారు అంత స్పీడ్గా వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్ళి ఉండేదా? అవకాశం ఉండేది కాదు కదా. ఆ విషయం ఏఐసీసీకి తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలుసు. అందుకే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇన్ కేసు ఆయన కాకుండా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదా ఇప్పటి వరకు? అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇదెంతకాలం ప్రభుత్వం నిలబడుతుంది, ఈయనంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇవి అన్నారు కదా. నెంబర్ గేమ్ కూడా చెప్పారు కదా. నెంబర్ గేమ్ కూడా 30+7+8 అని ఏదో చెప్పారు కదా. సో మరి ఇన్ని నెంబర్ గేమ్ చెప్పి ఈ పార్టీ నిలబడదని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎంతకాలం ఉంటాడని చెప్పి ఇవన్నీ చెప్పారని అంటే, రేవంత్ రెడ్డి గారు కాకుండా ముఖ్యమంత్రి పదవిలో వేరే వాళ్ళు ఉంటే ఇన్ని రోజుల పాటు ఉంచేవాళ్ళ? అంటే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండగలుగుతున్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీకి ఫామ్ హౌస్ నుంచి పెద్ద ఈక్వేషన్ తయారు చేసి ఈ పార్టీ గవర్నమెంట్ని చిన్నాభిన్నం చేసి పడేసి ఉండేది. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పే మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అనేక మంది కంప్లైంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి. ముఖ్యమంత్రిగా మారిపోబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని ప్రచారం కూడా జరిగింది. లాస్ట్కి ఒక సర్వే చేయించుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ముఖ్యమంత్రిగా పెట్టాలి, ఎవరిని ముఖ్యమంత్రిగా పెడితే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని. ఆ సర్వేలో రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టలేరు అని చెప్పి తేలింది. దాంతో కామ్ అయిపోయారు.
రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగిన తర్వాత నేను మీటింగ్ జరిగింది. సో చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి వెళ్ళండి అందరికీ చెప్తుంది అధిష్టానం. సో ఇది ఒక పార్ట్. ఈ టైంలో అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో మీకు తెలుగుదేశం పార్టీ కోట్లు ఉన్నారు కాంగ్రెస్లో అని ఎలా అంటారు? ఆ తర్వాత కంటిన్యూషన్లు ఏమన్నారు? ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్సు, రోడ్లు, ఇరిగేషను అన్ని కాంట్రాక్టులు వాళ్ళే ఉన్నారు అందరూ అని చెప్పి అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆంధ్ర వాళ్ళు లీడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అని. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో నుంచి లీడ్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేశారు. అసలు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే దాని మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఒక నివేదికను తయారు చేసింది. క్రమశిక్షణ సంఘం ఉంది, మల్లు రవి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఈ మొత్తం అంశాన్ని పరిశీలించిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎందుకు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు అని. బేసికల్గా ఆయన కాంట్రాక్టర్, ఆయనకి కాంట్రాక్టులు రావట్లేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చితక కాంట్రాక్టులు వచ్చాయి, ఇప్పుడు అసలు కాంట్రాక్టులే రావట్లేదు అనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి వాయిస్ని ఆయన వినిపిస్తున్నాడు అనేటువంటి కంక్లూజన్కి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఇప్పుడు ఆయనకు మొత్తం వెళ్ళిపోతున్నాయి, నాకు రావట్లేదు అనేటువంటి బాధ ఈయనలో ఉంది అనేది ఒక వర్షన్. అనిరుద్ధ్ రెడ్డికి రావట్లేదు అనేది, ఆయనకి వెళ్తున్నాయి కానీ నాకు రావట్లేదు, నాకు వచ్చేయేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి బాధ ఆయనలో ఉంది అనేది ఫైనల్గా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఉద్దేశం అనేది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యయనంలో తేలినటువంటి అంశంగా చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈయన పార్టీ లైన్ని దాటి ఈ విధమైనటువంటి కామెంట్లు చేశారు అంటే డైరెక్ట్గా ఆయన కామెంట్లు చేశారు. ఏది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇరిగేషన్లో రోడ్లు అన్ని చోట్ల ఉన్నారనేది ఒకటి డైరెక్ట్గా చేశారు. అవును, అదేమో కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ విధానం జాతీయవాదం, జాతీయ విధానం, ప్రాంతీయ విధానం కాదు కదా. నువ్వు జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ఎలా మాట్లాడతావు? ఇది రేపు ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి. రెండేంటి, తెలుగుదేశం పార్టీ కోర్టులు అన్నారు. తెలుగుదేశం పార్టీ కోర్టులు అంటే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఈయన. రెండో అంశం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా. సో ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని ఇతను గట్టు తప్పారు, ఇతను పార్టీ లైన్ తప్పారు అనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి క్రమశిక్షణ సంఘంతో మాట్లాడి ఇతన్ని కూడా సస్పెండ్ చేయడమా లేదంటే షోకాజ్ నోటీస్ ఇవ్వడం వరకు పరిమితం కావాలా అని చెప్పి చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చేసి అతను వర్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ గారు రాగానే 2-3 మీద సస్పెన్షన్ వేట్లు పడ్డాయి. పార్టీ లైన్ దాటితే ఇమీడియట్గా సస్పెన్షన్ వేటు అనేది సంకేతాలు పంపించేశారు ఆల్రెడీ. ఆవిడ ఎవరు చెప్పినా వినరు. ఆవిడ డైరెక్ట్గా రాహుల్ గాంధీ మనిషి, డైరెక్ట్గా రాహుల్ గాంధీతో మాట్లాడతారు, పార్టీ లైన్లోనే ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరు గట్టు తప్పి మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కాకపోతే అతను ఎమ్మెల్యే కాబట్టి అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చి అతను ఇచ్చేటువంటి వివరణకి సంతృప్తి చెందితే క్రమశిక్షణ సంఘం సస్పెన్షన్ దాకా వెళ్ళరు. లేదు నోటీసులు ఇచ్చినప్పటికి కూడా ఆయన ఇదే లైన్లో ఉన్నారు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి సంజాయిషి సంతృప్తికరంగా లేకపోతే సస్పెన్షన్ వేసినా ఆశ్చర్యపోవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.